5-6 హైబ్రిడ్ టమాటాలు నేను తీసుకున్నానండి. వాటిని వేడి నీళ్ళలో ఉడికించుకొని పైనున్న పొట్టు తీసేసి, గింజలు తీసేసి మిక్సీ పట్టుకొని ప్యూరీలాగా పక్కన పెట్టుకోవాలండి. దీన్ని బెల్చింగ్ మెథడ్ అంటారు. అయితే మీకు సింప్లిఫైడ్ మెథడ్ అంటే మీడియం టెంపరేచర్‌లో ఒక 2-3 మినిట్స్ కనుక టమాటాలు ఒక మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్‌లో ఒక స్పూన్ వేసి అలా కూడా ఉడికించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవచ్చండి. తర్వాత ఉల్లిపాయలు పెద్దవి 2, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లిపాయ ఒక పెద్ద మీడియం సైజ్ అల్లం ముక్క, ఒక 6-7 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నానండి. వాటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ ప్యూరీని పేస్ట్‌ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు పన్నీర్, కప్పు నుంచి కప్పున్నర వరకు పన్నీర్ ముక్కలు, తర్వాత క్యాప్సికమ్ పెద్ద సైజుగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు ఒక అరకప్పు, ఒక పావు కప్పు క్యారెట్ ముక్కలు చిన్నగా తరిగినవి, క్యాలీఫ్లవర్ ముక్కలు ఒక కప్పు, కప్పున్నర మీ చాయిస్ అండి. ఒక కప్పు తీసుకున్నాను నేను. అయితే మీల్ మేకర్స్ ఉంటాయి కదా, ఈ మీల్ మేకర్స్ని ఇది ఇక్కడ ఒక యూస్ఫుల్ టిప్ మనం ఫాలో అవ్వాలండి. మీల్ మేకర్స్ని మనము ఇక్కడ ఉడికించుకోవాలన్నమాట. ముందుగానే మనం వాటిని ఉడకనివ్వాలి. ఎలాగా అంటే వేడి వేడి నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ వరకు వాటిని ఉడకనివ్వాలి. లేదు అంటే మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్ పెట్టి ఒక 2 మినిట్స్ మీడియం కానీ హై టెంపరేచర్లో కానీ కొంచెం వాటర్, చాలా కొంచెం వాటర్ వేయాలండి ఓవెన్లో పెట్టినప్పుడు. మనకి అది జస్ట్ ఒక పావు కప్పు లేదా పావు కప్పులో సగం నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. అయితే ఒక 5 నిమిషాల పాటు మామూలు నీళ్ళలో నానబెట్టి అప్పుడు ఒక కొంచెం పావు కప్పు నీళ్ళు మాత్రమే వేసి మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్లో పెట్టి వాటిని మీడియం టెంపరేచర్లో కానీ హై టెంపరేచర్లో కానీ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే ఈ మీల్ మేకర్స్ మనకి కుక్ అవుతాయండి ఫాస్ట్గా. లేదు అనుకున్న వాళ్ళు బాయిలింగ్ వాటర్లో ఉడికించన్న ఆ వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి బాగా దాంట్లో ఉన్న నీళ్ళన్నీ బాగా తీసేసి ఆ నీళ్ళు ఏదైతే ఉందో ఈ కర్రీలో మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ వైటమిన్స్ ఏమీ మనకి పోవన్నమాట. అయితే ఆ మీల్ మేకర్స్ని పక్కన పెట్టుకోవాలి, ఉడికించినవి మాత్రమే. లేదంటే అది గ్రేవీ అంతా కూడా గుంజేసి కర్రీ పాడవుతుంది. సో ఇక్కడ యూస్ఫుల్ టిప్ అదండి. ఆ మీల్ మేకర్స్ని మనం పక్కన పెట్టుకుంటాం. తర్వాత ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కానీ, ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ కానీ, మామూలు కుక్కర్ కానీ, గ్యాస్ మీద కానీ మీ కంఫర్ట్ బట్టి చేసుకోండి. ప్యాన్ అయితే కర్రీ మనకి చూడండి, ప్యాన్ కూడా పర్వాలేదు. అయితే స్టవ్ మీద ముందు మనం 2-3 స్పూన్ కుకింగ్ ఆయిల్ ఖచ్చితంగా ఈ కర్రీకి పడుతుందండి. వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు సాట్ చేసుకోవాలి, వేపుకోవాలి. ఆ తర్వాత టమాటా ప్యూరీ యాడ్ చేసుకొని ఆ కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా వేసేసి క్యాలీఫ్లవర్, క్యారెట్, తర్వాత క్యాప్సికమ్ పెద్ద ముక్కలు, పన్నీర్ ఇప్పుడే వేయకూడదండి, అన్నీ వేసుకొని కూరగాయ ముక్కలు బాగా వేపుకున్న తర్వాత ఒక పావు కప్పు లేదా అరకప్పు పెరుగుంటే వేసుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ కూడా పావు చెంచా చొప్పున వేసుకోవాలండి. కూర ఉడికేటప్పుడు మీల్ మేకర్స్ కూడా వేసేసేయాలి. ఆ తర్వాత సోయా సాస్, బ్లాక్ సోయా సాస్ వేసుకోవాలండి. ఒక చెంచా సోయా సాస్ పడుతుంది. అయితే మనం దీంట్లో వేసే గరం మసాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది రెగ్యులర్గా మీకు నచ్చిన గరం మసాలా ఏదైనా తీసుకోవచ్చు. నేనేం చేశానంటే పన్నీర్ అండ్ చిల్లీ చింగ్స్ వాళ్ళది ఒక సాచెట్ తీసుకున్నాను. 10 రూపీస్కి వస్తుందండి. అయితే ఆ పన్నీర్ మసాలా ఏదైతే ఉందో అది కొంచెం దీంట్లో టేస్ట్ ఎలివేటర్ అనమాట. మిగతా మసాలాల కన్నా కూడా మామూలు మసాలా నేను వేసాను ఒక పావు చెంచా. దాంతోపాటు టేస్ట్ ఎలివేట్ అవ్వడానికి సోయా సాస్, కొద్దిగా చిల్లీ సాస్ కూడా, ఒక స్పూన్ చిల్లీ సాస్, ఒక స్పూన్ సోయా సాస్, కొంచెం ఒక స్పూన్ టొమాటో సాస్, ఈ పన్నీర్ ఏదైతే ఉంటుందో దాని మసాలా దొరుకుతుందండి. చింగ్స్ కంపెనీ వాళ్ళది 10 రూపీస్ సాచెట్స్లో కూడా వస్తుంది. ఇవన్నీ ఏంటంటే కొంచెం మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎప్పుడైనా ఒకసారి మనం వేసుకోవచ్చు టేస్ట్ పర్పస్లో. నేను వేసిన తర్వాత అన్నీ కలిపి కొంచెం వాటర్ అండి, ఒక కప్పు నుంచి కప్పున్నర వరకు వాటర్ వేసేసుకొని ఒక పావు కప్పు పెరుగు కానీ బటర్ మిల్క్ కానీ పుల్లగా కొంచెం కర్డ్ ఏదో ఒకటి కర్డ్ తీసుకొని ఒక పావు కప్పు కూడా వేసి మనం ఒక 5-10 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేయాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీల్ మేకర్స్ ఎప్పుడు కూడా మొదటి 5 నిమిషాల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, టమాటా గ్రేవీ అన్నీ ఉడికిన తర్వాత మాత్రమే మీల్ మేకర్స్ వేసుకోలేదంటే ఆ గ్రేవీ అంతా గుంజేస్తుంది. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి గ్రేవీ అలాగే ఉంటుంది. ఒకవేళ ఇది మనం కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా కర్రీ అంత దగ్గరగా వచ్చేసి గ్రేవీలాగా ఉండదు. ఫస్ట్ స్టెప్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోవాలి. రెండో స్టెప్లో
టమాటా ప్యూరీ వేసుకోవాలి. మూడో స్టెప్‌లో ఆ కూరగాయలన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ కూరగాయలకు కూడా ఒక టిప్ అండి. ముందుగా మనం ఒక 5 నిమిషాల పాటు వాటిని వేడి నీళ్ళలో ఉడికించన్నా స్ట్రెయిన్ చేసి తీసుకోవచ్చు. లేదా మైక్రోవేవ్ సేఫ్ బౌల్ పెట్టి ఒక నిమిషం పాటు వాటిని ఉడికించి తీసుకుంటే తొందరగా కూర అయిపోతుంది. ఏది కూడా మనకి ఆ టమాటా ప్యూరీని గుంజవనమాట. సో, అదొకటి 3 టిప్స్ ఇది. కొంచెం మనకి చెప్పే విధానం లెంథీగా అనిపించినా, ఇంత లెంథీగా కుకింగ్ మెథడ్ అస్సలు ఉండదండి. కుకింగ్ టైమ్ వచ్చి 5-10 మినిట్స్ లోపలే అయిపోతుంది. ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల అది లెంథీగా అనిపిస్తుంది కానీ, ఎందుకంటే ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో అన్నీ ఒకసారి వేసిన తర్వాత, ఇంక వాటిని మధ్యలో ఒకసారి కలిపి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ టిప్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వకపోతే కూర దగ్గరకొచ్చేసి కర్రీ కూడా టేస్టీగా ఉండదు. అయితే మనం దింపే ముందు ఒకసారి టేస్ట్ చూసుకొని, మళ్ళీ మీరు కొంచెం ఇంకొక పావు చెంచా ఉప్పు, కారము, మీకేమి ఇంగ్రీడియెంట్స్ కొంచెం మసాలా తగ్గిందనిపిస్తే, మీ కంఫర్ట్ బట్టి, మీ రెగ్యులర్ టేస్ట్ బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ వేసిన ఉప్పు, కారం, మసాలా ఎప్పుడూ కూడా మీల్ మేకర్స్ బాగా గుంజేస్తాయి. మనం ఎక్కువగా వేసుకుంటే మనకి ఉప్పు కసంలాగా అనిపిస్తుంది. లేకపోతే ఉప్పే డామినేట్ చేస్తుంది. ఇందులో టేస్ట్ ఎలివేటర్స్ వచ్చి ఫ్రెష్‌గా ఉన్న కూరగాయలు, పన్నీర్ అండి. అందులో కాలీఫ్లవర్, క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ కూడా ఎంత ఫ్రెష్‌గా ఉంటే వెజిటబుల్స్, ఉప్పు, కారం అనేది చాలా తక్కువగానే పడుతుంది.